హలో వివర్స్. దీనిలో ఇప్పుడు మనం అసలు ఏఐ అంటే ఏంటి, లెర్న్ అబౌట్ ఏఐ గురించి మనం చూద్దాం. అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రధానమంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, సామాన్యులు మొదలుకొని మే- అందరూ కూడా ఇప్పుడు ఏఐ అంటున్నారనమాట. అసలు ఏఐ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మనకి సామాన్యుడికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, సామాన్యుడు దీన్ని నేర్చుకోవచ్చా, ఇదంతా ఆ, ఇంజనీర్లు వాళ్ళే నేర్చుకునేదా, దీని గురించి మనం చూద్దాము. జనరల్గా మనం తెలుసు, సిరి, అలాక్సా మ్యూజిక్ ప్లే చేయమని చెప్పి మనం ఫోన్లో మనం అన్నాం అనుకోండి, మనకు మ్యూజిక్ వస్తుంది, మనకు తెలుసు. అట్లాగే మనం మన ఫోన్లో రకరకాల నావిగేషన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం యూజ్ చేసుకుంటూ ఉంటాము. తర్వాత ఏసీలు కానివ్వండి, తర్వాత ఫ్రిడ్జ్ కానివ్వండి, వాషింగ్ మిషన్లు కానివ్వండి, బైక్స్ కానివ్వండి, ఇట్లా మనకి తెలవకుండానే మనం ఏఐని ఉపయోగించుకుంటూనే ఉన్నాం. అంటే ఏఐ అనేది ఇది కొత్తగా ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చిన సబ్జెక్ట్ ఏమి కాదు. ఇది ఎప్పటి నుంచో ఉంది. మనం దాన్ని కాకపోతే విస్తృతంగా ఇప్పుడు దాని ఉపయోగం అనేది పెంచుకుంటున్నాం అనమాట. అంటే ఏఐ అంటే ఏంటంటే ఇది జనరల్గా మనం చూస్తే ఇది ఏఐ అనేది కంప్యూటర్ సైన్స్కి సంబంధించి లార్జ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, తర్వాత లార్జ్ డేటా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధానం అనమాట. ఇది టూకీగా ఏంటంటే మనకి కావాల్సిన విధంగా కంప్యూటర్కి కొన్ని కమాండ్లు కానివ్వండి, కొన్ని ఆర్డర్స్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఇచ్చి మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని మనకు అనుగుణంగా మార్చుకునే ఒక ప్రాసెస్ అనమాట. దీనిలో ఇక మోస్ట్ ఏఐస్ అంటే ఇక్కడ ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారంటే ఆటోమేషన్లో ఉపయోగిస్తున్నారు మెయిన్గా. తర్వాత కస్టమర్ సర్వీసుల్లో కూడా ఉపయోగిస్తున్నారు. మనకి ఇంటరాక్టివ్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిలో ఉపయోగిస్తూ ఉన్నారు. తర్వాత వాయిస్ రికగ్నైజేషన్, దీనిలో కూడా మెయిన్ వాయిస్ రికగ్నైజేషన్ ఉపయోగిస్తున్నారు. దీన్ని ఏంటంటే వాయిస్ రికగ్నైజేషన్ అంటే ఏంటంటే వాయిస్ని ఏంటంటే మెషిన్కి అనుసంధానం చేస్తారు. రకరకాల ప్రధానాలు వివిధ దేశాల నుంచి అటెండ్ అవుతారు. ఒక్కొక్క లాంగ్వేజ్ ఒకళ్ళకి అసలు అర్థం కాదనమాట. అటు పరిస్థితులు ఏంటంటే ఇంటర్ప్రిటర్లు ఇట్లా ఉంటాయి అనమాట. అంటే లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్ సంబంధించిన ఏఐ టూల్స్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని ఏఐ ఎక్విప్మెంట్ని ఉపయోగించిన లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్ కూడా వీళ్ళ లాంగ్వేజ్లో వీళ్ళు మాట్లాడతారు. ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అయిపోయి వాళ్ళ చెవిలో వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి వినపడుతుంది, వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడతారు. అది ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయ్యి మన ప్రధాని కానివ్వండి వాళ్ళకి వినపడుతున్నాం. ఇట్లా లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అనమాట. దానిలో కూడా ఈ ఏఐని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇంకా మెయిన్గా అయిపోతే కెమికల్ ఉన్నాయి కదా, కెమికల్ మిక్సింగు, డేంజరస్, హజార్డస్ అట్లాంటి ప్లేసుల్లో కూడా ఉపయోగిస్తున్నారు వీటిని. తర్వాత ఇంకోటి మెయిన్గా ఏంటంటే క్రయోజెనిక్ అనమాట. బాగా గడ్డగట్టే సెల్ ఎట్లా ఉంటాయి, క్రయోజెనిక్ ర్యాకెట్స్, వాటిని కూడా ఏఐని ఉపయోగిస్తున్నారు. అంటే దీన్ని జనరల్గా ఏంటంటే ఏఐని ఆర్టిఫిషియల్ నేరో ఇంటెలిజెన్స్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ నేరో ఇంటెలిజెన్స్ కింద ఉంటాయి అన్నమాట. ఈ అనువర్తనాలు ఇవన్నీ కూడా ఒక ఏఐని ఉపయోగించుకొని మనం మనిషి ఏదైతే చేస్తాడో ఆ విధమైన పనులనే మనం చూపించుకుంటున్నాం అనమాట. దీన్ని ఆర్టిఫిషియల్ నేరో ఇంటెలిజెన్స్ అని అంటాం అనమాట దీన్ని. ఇకపోతే దీనిలో 2 రకాల ఏఐలు ఉన్నాయి. అంటే ఇంకా ఇంకోటి ఏంటంటే ఏజీఏ అంటారు అనమాట, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. అంటే ఏంటంటే ఇంటెలిజెన్స్ ఈక్వల్ టు హ్యూమన్ అనమాట. ఇప్పుడు చెప్పాం కదా ఇందాక, ఇంటెలిజెన్స్ ఈక్వల్ టు హ్యూమన్ అంటే మనిషి ఏది చేస్తాడో ఆ పనులని దీంతో చేపిస్తాం అనమాట. తర్వాత రెండోది సూపర్ ఇంటెలిజెన్స్, ఏఎస్ఐ అంటారనమాట. అంటే ఇది బియాండ్ దట్ అనమాట. మనిషి చేసేదానికన్నా కూడా సూపర్ నాలెడ్జ్ అనమాట. మనిషి కన్నా కూడా బియాండ్ దట్ దీన్ని ఉపయోగిస్తాం అనమాట. ఇంటెలిజెన్స్ ఏంటంటే ఇప్పుడు డెసిషన్ మేకింగ్ కానివ్వండి, ఏదైనా మనుషులు ఎట్లా ఆలోచిస్తారు, సిమిలారిటీ టు హ్యూమన్స్ అనమాట. వాళ్ళు ఆలోచించే విధంగా డెసిషన్స్ కూడా తీసుకునే అవకాశం అనేది దీనిలో ఉంటుంది. ఇకపోతే ఏఎస్ఐ అనేది స్టిల్ ఇంకా థియరిటికల్గానే ఉంది ఇది. అంటే మనం మాట్లాడే మాట కానివ్వండి, మన ఫేస్ని రీడ్ చేసేసి మనకి సంబంధించిన ఇప్పుడు ఒకటేంటంటే కంప్యూటర్స్, ఒకటి మనం చూస్తే కంప్యూటర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, కానీ వీటికి కంప్యూటర్లకు సంబంధించి రంగు, రుచి, వాసన కానివ్వండి వాళ్ళకి ఫీలింగ్స్ అనేది లేదనమాట. ఇప్పుడు వాటిని కూడా ఏంటంటే ఆ రీడ్ చేసే విధంగా కూడా ఈ సూపర్ ఏఐలో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మనం ముఖ కవళికలు కానివ్వండి, మన మాట కానివ్వండి, కొన్ని వాటిని రీడ్ చేసేస్తుంది అనమాట. కంప్యూటర్ రీడ్ చేసేసి ఏఐలో ఏం జరుగుతుంటే వీడు హ్యాపీగా ఉన్నాడా లేకపోతే ఎట్లా ఉన్నాడు అట్లా అనమాట. దాన్ని కూడా రీడ్ చేసేసి, అంటే హ్యూమన్ నథింగ్ బట్ హ్యూమన్ అనమాట. అంటే మన హ్యూమన్ సంబంధించిన డేటా అంతా మనం యూజ్ చేసామనుకోండి, మనకు సంబంధించిన నేను పోదలుచుకోలేదు. ఏంటంటే థియరిటికల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా పనిచేస్తుంది, వాటికి సంబంధించిన ప్రాంప్టింగ్ ఏంటి, ఏఐ మోడల్స్ ఏంటి, అయ్యంటే అదంతా డిఫరెంట్ సబ్జెక్టు. దాని గురించి మనం అది టెక్నికల్గా అదంతా దీనిలో ఇప్పుడు చూడట్లేదు. నేను ఏంటంటే ఏఐ జనరల్గా అసలు ఏఐ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఇది సామాన్యుడికి అంటే ఎట్లా ఉపయోగపడతా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీటింగులు పెట్టేసి మీరు ఏ నేర్చుకోండి అంటే స్కూల్కి వెళ్ళేవాడు ఏ నేర్చుకుంటాడు వాడు. అంటే నేర్చుకుంటాం అంటే ఏం నేర్చుకోవాలి,
నేర్చుకోవడం ఇక్కడ చెప్పేది ఏంటంటే నేర్చుకోండి అంటే ఓకే. అది ఏఐ అనేది చదువుకొని నేర్చుకునేది కాదు. యాక్చువల్‌గా కొన్ని అనువర్తనాలు వాళ్ళకి మామూలుగా డైలీ లైఫ్‌లో నేర్చుకుంటే కొంతవరకు ఉపయోగపడే విధానం అనమాట. ఇది స్టడీ చేసి నేర్చుకునేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అది వేరనమాట. సబ్జెక్ట్ దాని వ్యవహారం అది వేరు. దాని కోడింగ్ అని అవని ఇవని వాళ్ళేందంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కానివ్వండి, ఇంకా వీటికి సంబంధించిన ఈ ప్రోగ్రామ్స్, యాప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అది ఇంజినీర్ల పాత్ర అనమాట. ఇక్కడ ఏంటంటే దీనిలో కూడా ఏఐలో కూడా రకరకాల అంటే జనరల్ ఏఐ అనమాట. జెన్ ఏఐ అంటారనమాట. జనరల్ ఏఐ అంటే ఆల్రెడీ తయారు చేసిన ఏఐని మనం వాడుకుంటాం అనమాట. అంటే వండేసి పెట్టారనమాట. వండిన వంటనే మనం ఉపయోగించుకునే విధానాన్ని జనరల్ ఏఐ అనమాట. మనం ఇక్కడేమో తయారు చేయట్లేదు ఏఐని. ఆల్రెడీ ఒక ఏఐ అంటే ఒక ఇన్ఫినిటీ డేటా అనుకోండి. ఒక డేటానంతా తయారు చేసి పెట్టేశారు. దానిలో అన్ని లక్షల బుక్స్ అన్నీ పెట్టేశారు. లక్షల డిక్షనరీలు పెట్టేశారు దానిలో. అన్ని బుక్స్ చదివేసిందనమాట ఏఐ అనేది. ఇప్పుడు మనం ఏఐతో మనం ఏదన్నా అంటే సపోజ్ ఏఐకి సంబంధించి టూల్స్ అంటూ ఉంటాం. ఏఐకి సంబంధించిన టూల్స్‌లో సపోజ్ చాట్‌జీపీటీ అట్లాంటివి ఏమైనా తీసుకున్నారనుకోండి. దానిలో మనం ఒక క్వెషన్ అడిగితే అది గన్‌షాట్‌గా మనకి ఆన్సర్ అనేది చెప్తుందనమాట. అంటే అదేంది ఆల్రెడీ మనకంటే ముందే చదివేసింది అన్నీ కూడా దానిలో రికార్డులో ఉన్నాయి. అంతేకాకుండా మనం ఇప్పుడు మనకిచ్చిన ఆన్సర్ మళ్ళీ గుర్తుపెట్టుకుంటుందనమాట. మనం ఎప్పుడైనా అడిగినా కూడా ఆ ఆన్సర్ మళ్ళీ అది అప్పచెబుతుంది మనకి. ఇట్లా రకరకాల అనువర్తనాలనమాట. ఎట్లా అంటే చాట్‌జీపీటీ ఇట్లా ఏఐ ఏఐ బేస్డ్ టూల్స్ అట్లా ఉన్నాయి అవి. ఇవన్నీ కూడా మోడల్స్ అంటారనమాట. ఏఐ బేస్డ్ మోడల్స్ అవి ఇప్పుడు మనం ఇక్కడ చెప్పట్లేదు. దీనిలో ఏందంటే అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసికల్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? అది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది? దానివల్ల లాభాలేంటి? నష్టాలేంటి? అనేదే మనం ఈ వీడియోలో కవర్ చేసే విధంగా చూస్తున్నాము. ఇక ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పాం కదా! ఇదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇదేదో బ్రహ్మ విద్య, జడ పదార్థం అని కాదు. మీరంతా ఏఐ నేర్చుకోండి అంటే నేర్చుకోలేని విషయం అనేది కాదు. ఫస్ట్ పాయింట్ దీనిలో నేర్చుకుంటే ఏంటి? మనకొచ్చేది లాభం ఏంటని చెప్పి మనం అనుకోవచ్చు. నేర్చుకుంటే వచ్చే లాభాలు చూద్దాం. ఇప్పుడేంటంటే నేర్చుకున్నందువల్ల ఆహ్, ఒక డేటా అనేది మనం ఒక రిపీటెడ్ టాస్క్స్ ఉన్నాయనుకోండి. ఒక సీసాకి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇలాంటివి ఉన్నాయి. ఒక సీసాకి మూతలు పెడతా ఉండాలి. రిపీటెడ్‌గా బాటిల్స్ వస్తా ఉంటాయి. మూతలు పెడతా ఉండాలి. వాటికి అట్లా ఎప్పుడు మూతలు పెడతా ఉంటే చేతులు పడిపోతాయనమాట. అట్లా కాకుండా రిపీటెడ్ టాస్క్ అట్లా ఆటోమేషన్ వాటికి సంబంధించి రిపీటెడ్ టాస్క్స్ ఉంటే దీనికి మనం ఒక మిషన్‌ని ఉపయోగించొచ్చనమాట. ఒక మిషన్ తయారు చేసేసి రోబోటో ఏదో తయారు చేసి దాన్ని పెట్టేసి వాడుకునే అవకాశం ఉంటుందనమాట. ఇంకా మెయిన్ ఏందంటే సేవింగ్ ఆఫ్ టైమ్ అనమాట. మనం ఇప్పుడు మనం ఒక గంటలో చేసే పని ఒక గంటలో చేసే విధంగా ఈ టూల్స్‌ని మనకు తెలిసి ఉపయోగించుకోవచ్చు. మరి తర్వాత హ్యూమన్ ఎర్రర్స్ అనమాట. ఒక పని చేసినప్పుడు మనకేందంటే హ్యూమన్ ఎర్రర్స్ మిస్టేక్స్ వచ్చే అవకాశం ఉంటుందనమాట. దాన్ని మిస్టేక్స్‌ని దీనిలో మనం ఇన్పుట్ కరెక్ట్‌గా ఇచ్చి మన మిస్టేక్స్‌ని కవర్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ మంది మనుషులు చేసే పనిని తక్కువ మంది మనం రీప్లేస్ చేయొచ్చనమాట. తర్వాత న్యూ టెక్నాలజికల్ డిస్కవరీస్ రకరకాల డిస్కవరీస్ కూడా మనం చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఆహ్, ఇది దీన్ని మెయిన్‌గా ఏందంటే కరెక్ట్‌గా మనం ఉపయోగించుకుంటే చాలా అద్భుతాలనేవి మనం చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇంకొక లాస్ కూడా ఉన్నాయి. కాన్స్ అంటారనమాట. ప్రోస్ అండ్ కాన్స్ అంటారు కదా! దానిలో కాన్స్ అంటే ఏందంటే ఇది వెరీ ఎక్స్‌పెన్సివ్ ఎక్విప్‌మెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా కాస్ట్‌తో ముడిపడి ఉంటాయి. చాలా ఎక్కువ రేట్లతో ఉంటాయి. వీటిని డేటా స్టోరేజ్ చేయాలన్నా ఇయన్నీ కూడా పెద్ద పెద్ద డేటా సెంటర్‌లను పెడతా ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! విశాఖపట్నంలో డేటా సెంటర్ పెడుతున్నారు. దానికి ఇన్ని వేల కోట్లు ఖర్చవుతుంది. అన్ని వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పి అంటున్నారు కదా! అంటే పెద్ద ఎక్స్‌పెన్సివ్ అనమాట. ఒక డేటా సెంటర్ గాని ఏదైనా పెట్టాలంటే ఈ డేటాని రోజు డేటా వచ్చి పడిపోతా ఉంటది. ఈ డేటాని స్టోర్ దానికి డేటా సెంటర్స్ అంటారనమాట. వాటిని పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఇంకోటేంటంటే మెయిను నాన్ హజార్డస్ ఫీల్డ్ అంటే ప్రమాదం లేని ఫీల్డ్‌లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ జాబులు కోల్పోయే అవకాశం కూడా ఉంటది. ఇది మెయిన్ ఒక థ్రెట్ అనుకోవాలంటే జాబులు పోతున్నాయి అని చెప్పి ఒక థ్రెట్ అనేది ఉంటది. అంటే జాబ్ క్రియేషన్ కూడా ఉన్నప్పుడు కూడా ఒక ఇప్పుడు కొన్ని ప్లేసుల్లో జాబులు పోయే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఇంకోటేంటంటే సెక్యూరిటీ థ్రెట్స్ అంటే హ్యాకర్స్ వాళ్ళు ఉంటారు కదా! దానివల్ల సెక్యూరిటీ థ్రెట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్విరాన్మెంటలు కాస్ట్ ఎక్కువ ఉంటుందనమాట. మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటా ఉంటది. నేచురల్ రిసోర్సెస్ వాటర్ కానివ్వండి, డేటా సెంటర్‌లు పెట్టినప్పుడు వాటికి చాలా కావాల్సి ఉంటాయి కదా! ఇయన్నీ కూడా ఈ ఖర్చులనేది వీడుతా ఉంటాయి. ఇక మనం వీటిని సంబంధించి ఏఐ వల్ల లాభమా? నష్టమా? అని ఆలోచిస్తే మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి అంటే ఇప్పుడు ఏఐ గురించి మనం చూసాం కదా! దీనివల్ల లాభమా? నష్టమా? అంటే మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుందనమాట. ఒక వ్యక్తి చేతిలో ఆటం బాంబ్ ఉందనుకోండి. ఆటం బాంబ్ ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఆటం బాంబ్‌తో కరెంటు సృష్టించొచ్చు, పవర్ జనరేట్ చేయొచ్చు, చాలా చేస్తారు కదా! అట్లాగే దాంతో నాశనం కూడా చేయొచ్చు. ఇట్లాగే ఈ ఏఐ అనేది కూడా ఒక టూల్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన
అనువర్తనం అంటే మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది. కొత్త ఒక వింత పాత ఒక రోత అని చెప్పి సామెత ఉంటా ఉంటుంది. అంటే మనం ఏంటంటే ఇప్పుడు నేర్చుకోవాలన్నప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మనం నేర్చుకోనని చెప్పి మనం దీనిలో ఉంటే మనం వెనకబడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏఐ అన్నప్పుడు ఏఐ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా నేర్చుకుంటాం. అంటే దాన్ని మనం ఆల్రెడీ దాన్ని ఉపయోగించుకునే విధానం మనం తెలుసుకోవాలి. అందరూ నేర్చుకొని ఇంజనీరింగ్ చదవమని కాదు. దాని ఉద్దేశం ఏంటంటే ఏఐ ఉపయోగించుకునే విధానం అంటే ఎట్లా ఉపయోగపడుతుందని చెప్పి తెలుసుకుంటే అదే సరిపోతుంది. దీనిలో మరిన్ని విషయాలు మిగతా వీడియోలో చూద్దాము. మీకు తెలిసిన ప్రోస్ అండ్ కాన్స్ అంటే లాభ నష్టాలకు సంబంధించి ఏమన్నా ఉంటే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.